ఓం గోవిందా మాంగళ్యం తంతునానేన జగద్రక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్రైలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ బ్యూటిఫుల్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇదైతే శ్రీరామనవమి రోజు వ్లాగ్ అండి. ఇంకా ఆల్రెడీ మార్నింగ్ అయితే నేను లేచి పూజ అయిన అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. మా వారికి ముందు రోజు నైట్ షిఫ్ట్ ఉండేసరికి ఇంకా నేను ఒక్కదాన్నే పని అంతా చేసేసుకున్నాను కాబట్టి కొంచెం లేట్ అయింది. మేమైతే ఇప్పుడు ఊరికి బయలుదేరుతున్నాము. అయినా నేను మార్నింగ్ 5 o'clock లేచి కూరాడు పూజ చేసేసాను. దేవుడికి నైవేద్యం కోసం అయితే సేమియా పాయసం చేశానండి. ఇంకా నైవేద్యం పెట్టేశాను. వంట అయితే ఏం చేయలేదు. ఇంకా పిల్లలు నేను మా వారందరం కొంచెం స్వీట్ తీసుకొని అదే ప్రసాదం తీసుకొని ఇంకా బయలుదేరిపోయామండి. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఫస్ట్ టైం ఊర్లో శ్రీరామనవమి జరుపుకుంటున్నాం అండి. మేము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఊరికి. మా ఊర్లో చాలా బాగా అవుతుందండి శ్రీరామనవమి. ఇంకా మా వారు చిన్న ఉన్నప్పుడైతే ఇంకా చాలా బాగా జరుగుతున్నాయి అంట అండి. బండ్లు అంటే మనకి వెహికల్స్ ఉంటాయి కదా, ట్రాక్టర్లు, బండ్లు, కార్లు, ఆటోలు, మనకి ఏ ఉంటే ఆ బండ్లని మొత్తం ఊరు చుట్టూ తిప్పుకొని గుడి దగ్గరికి తీసుకొచ్చేవారంట. ఇంకా అప్పుడు చాలా బాగా జరుగుతుండే మా వారు చెప్తున్నారు. ఇంకా ఇక్కడైతే ఆల్రెడీ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. గుళ్ళు అయితే పూజ చేసేసారు. ఇంతకుముందు చూసారు కదా, విగ్రహాలు అయితే బయటికి తీసుకొచ్చారండి. మాకు కళ్యాణం మాత్రం గుళ్ళో చేయరండి, ఎందుకంటే గుడి చిన్నగా ఉంటుంది. అందుకే ఒక పక్కన కొంచెం ప్లేస్ బాగున్న దగ్గర విగ్రహాలను తీసుకొచ్చి, అంటే గుళ్ళో పూజ చేయడానికి హనుమాన్ విగ్రహం వేరే ఉంటుంది. ఇంకా రాములవారి విగ్రహాలు కళ్యాణానికి ప్రతిసారి చేసే విగ్రహాలు ఒక పక్కన పెట్టిస్తారు. అంటే నిత్యం పూజలు వాటికి కూడా చేస్తుంటారంట. ఇంకా ఆ విగ్రహాలను అయితే తీసుకొని ఇక్కడ పందిరి వేసిన దగ్గరికి తీసుకొచ్చారండి. ఎండాకాలం అయ్యేసరికి ఫుల్ ఎండలు ఉన్నాయి. జనాలు అయితే చాలామంది భయపడి సగం మంది వచ్చినట్టున్నారు. ఇంకా వారు అన్నారు ఇంకా చాలామంది వస్తుండే, ఈసారి తక్కువ వచ్చారని. ఎండలు అయితే అంత విపరీతంగా కొడుతున్నాయి. ఇంకా మేము కూడా ఇక్కడ కూర్చున్నంతసేపు చాలా గాలి రాలేదు, చాలా ఉడకపోసిందండి. ఇంకా దేవుని కార్యం కాబట్టి తప్పలేదు, అలా కూర్చోవాల్సి వచ్చింది. ఇంక ఇక్కడైతే ఊరంతా తిప్పుకొని వచ్చారండి విగ్రహాలని. మండపం దగ్గర కూడా తీసుకొచ్చేసారు. మొత్తం అయితే టెంట్ వేశారు. ఎండ తగలకుండా అయితే బాగానే ఉంది, కానీ గాలి వేయలేకపోయేసరికి మాకంతా ఉబ్బరి పోసినట్టు అయింది. ఇంక ఇక్కడైతే లగ్గం అయితే స్టార్ట్ చేసేస్తారండి. ఫస్ట్ అయితే దేవుడి విగ్రహాలని కూర్చోబెడతారు. తర్వాత ఇంకా మనకి నార్మల్గా లగ్గం ఎలా చేస్తారో కళ్యాణం అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా అదైతే స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ పూజ చేయించుకున్న జంటలన్నీ కూర్చున్నారండి. వీళ్ళని ముందు రోజే ఎవరెవరు కూర్చుంటారో అని రాయించుకుంటారంట. కూర్చున్న వాళ్ళందరూ ఈచ్ 1,000 రూపీస్ పే చేసి కూర్చుంటారంట. అంటే ఇక్కడ మెయింటెనెన్స్కి, ఇక్కడ దేవుడి విగ్రహాలు డెకరేషన్కి అవన్నిటికి ఖర్చు అవుతుంది కదండి. ఇంకా దానికోసం అయితే అందరి దగ్గర 1000 తీసుకొని కూర్చుంటారంట. ఇంకా మేము వెళ్తున్నామని మా అత్తమ్మ వాళ్ళకి ముందే చెప్పలేదండి, లేకపోతే మా అత్తమ్మ కూడా పేరు రాపిస్తా అనిందే. అయితే మేము ప్లాన్ లేకుండా ముందు రోజు నైటే అనుకున్నాము, ఎందుకంటే మా వారికి నైట్ షిఫ్ట్ ఉండేదని చెప్పాను కదా. కొంచెం తొందరగా ఒక 7 వరకు వస్తే బయలుదేరదాము. మళ్ళీ ఆఫీస్లో లేట్ అయ్యి 9, 10 అయిపోతే ఇంకా మేము వెళ్ళేసరికి కళ్యాణం అయిపోతుంది కదా. ఇంకా ఆ టైంకి పోయి ఏం చేస్తాం, లేట్ అయితే అవసరం లేదనుకొని ఇంకా మేమైతే ఏం చెప్పలేదు, రాత్రి డిసైడ్ అయ్యాము. ఇంకా కార్ స్టార్ట్ అయిన తర్వాత మేము అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పామండి. ఇంకా అప్పుడు కుదరదండి, 1000 రూపీస్ అంటే ఇచ్చేస్తాము ఓకే, కానీ అమ్మవారికి స్వామివారికి పెట్టడానికి బట్టలు పెట్టాలంటే, అలాగే పుస్తమట్టలు తీసుకోవాలంటండి. మనకు మామూలుగా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ చేసినప్పుడు పెడతారు కదా పుస్తలు మట్టెలు, అలా పెట్టాలంట, అమ్మవారికి సమర్పించాలంట. ఇంకా అవన్నీ సడన్గా అనుకుంటే కావు కదండి. అందుకే ఇంకా ఈసారి అయితే లైట్ తీసుకున్నాము, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దామని ఇంకా అనుకున్నాం మేమైతే. ఇక్కడైతే కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయిందండి. అమ్మవారికి స్వామివారికి కంకణాలు కడుతున్నారు పంతులు గారు. ఇక్కడ నా ముందు కూర్చుంది కదండి ఒక గ్రీన్ కలర్ శారీ కట్టుకుని, తనైతే నాకు వరుస కోడలు అవుతుందండి. మా తోటి కోడలు వాళ్ళ, మా పెద్ద తోటి కోడలు వాళ్ళ కోడలు, ఇంకా వాళ్ళ కొడుకు కోడలు అయితే ముందటనే కూర్చున్నారండి. వీళ్ళేనండి. ఇంకెక్కడైతే లగ్గం కూడా స్టార్ట్ అయిపోయింది, కన్యాదానం చేస్తున్నారు. ఇలా దగ్గర నుంచి అయితే రాములవారి కళ్యాణం నేను ఎప్పుడు చూడలేదండి. ఇలా మామూలుగా జనాలకు చేసినట్టే కన్యాదానం ఇవన్నీ చేస్తారని నేనైతే అనుకోలేదు. కానీ ఇక్కడైతే నార్మల్గా మనుషులకు చేసినట్టే చేశారండి. కన్యాదానము, తాళి కట్టించడము, తలంబ్రాలు అవన్నీ చేశారు. ఇంకా వీడియో అయితే డైరెక్ట్గా పెట్టేస్తాను అదే వాయిస్ తోటి, ఎందుకంటే పంతులు మంత్రాలు చదువుతున్నారు. అలాగే పక్కన మేళాలు ఉంటాయి కదండి, అవన్నీ మోగుతున్నాయి. ఇంకా చూస్తే మీకు ఫీలింగ్ కరెక్ట్గా బాగుంటుందని చెప్పేసి ఇక్కడైతే నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ పెట్టేస్తాను.
हिरण्यया पर्योने निदज्जा हिरण्यदादसत्यन्नमस्मै श्रीवत्साङ्गुलीयकमकरकुण्डलमो गोविन्दा माङ्गल्यं तल्गुणानेन जगद्रक्षणहेतुना कण्ठे बध्नामि दुभगे त्रैलोक्यं मङ्गलं कुरु गोविन्दा आचार्यः क्षीरोदकेन हस्तौ रक्षाय మా అత్తమ్మ పిల్లలు అయితే ఇక్కడ పైన కూర్చున్నారండి. మా అత్తమ్మ కింద కూర్చోడానికి కాళ్ళ నొప్పులు వస్తుందని ఇంకా పైన కూర్చుంది. పిల్లలు కూడా అక్కడే కూర్చున్నారు. ఇదైతే కళ్యాణం స్టార్ట్ కాక ముందు పిక్ అండి, స్టార్టింగ్లోది. ఈ వీడియోస్ ఊర్లో గ్రూప్లో ఎవరో పోస్ట్ చేస్తే ఇంకా మా వారి ఫోన్ నుంచి నేను షేర్ చేసుకుని లాస్ట్కి యాడ్ చేస్తున్నానండి. అందుకే లాస్ట్కి ఉన్నాయి క్లిప్స్. ఇది ఇంకా కళ్యాణం స్టార్ట్ కాకముందే, అందుకే జనాలు అయితే ఎక్కువ లేరు, కొంచెం ఖాళీగా ఉంది. ఇంకా కొద్దిసేపు అయితే మొత్తం నిండిపోయాయండి. అసలు ఈ బయటది పరద ఉంది కదండి, అది మొత్తం నిండిపోయింది. ఇంకా వీళ్ళు కూడా సగం జనాలేనండి. ఎండలో భయపడి చాలామంది రాలేదని చెప్పాను కదా, అందుకే ఇలా ఖాళీగా ఉంది. క్లిప్స్ అయితే కొంచెం అటు ఇటు కావడం వల్ల స్టార్టింగ్ పిక్ ఎండింగ్లో లాస్ట్లో పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా స్టేజ్ మీద మండపంలో అయితే రాముల వారిని సీతమ్మ వారిని అలంకరిస్తున్నారండి. ఇంకా కళ్యాణం స్టార్ట్ చేద్దామని. చూస్తున్న లెవెల్ వాళ్ళు తెచ్చుకుంటా మంచిగా. ఇంక ఇక్కడైతే మేము కళ్యాణం అయిపోయింది, బయలుదేరిపోయాం సిటీకి. ఇంకా రోడ్ పై నుంచి ఇక్కడ భువనగిరి దగ్గర కొత్తగా స్వర్ణగిరి టెంపుల్ కట్టారు కదండి, అది చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్స్ తోటి. ఇప్పుడిప్పుడే లైట్స్ వేశారు కదండి, చీకటి పడుతుందని. ఇంకా అది వ్యూ మంచిగా అనిపించి ఒకసారి షూట్ చేశాను. మేము ఆల్రెడీ ఈ టెంపుల్కి వెళ్ళామండి, కానీ వీడియో మాత్రం ఇంకా పోస్ట్ చేయలేదు. ఎడిటింగ్ కుదరక చేయలేదు, టైం కుదరక. ఇంకా అది కూడా పోస్ట్ చేస్తానండి 2 డేస్లో. ఇంక ఇదైతే మేము స్టార్ట్ అయిపోయామని చెప్పాను కానీ టోల్గేట్ వరకు వచ్చాము. మేమైతే అక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత భోంచేసి బయలుదేరాము. కళ్యాణం అయిపోయేసరికి ఒక 4 అలా అయింది. మేము భోంచేసి బయలుదేరే వరకు 5:30, 6 అలా అయింది. ఇంకా ముందు రోజు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నాం యాక్చువల్గా మేమైతే. కానీ మా పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి, ఇంకా వాళ్ళు చదువుకోవాల్సిన బుక్స్ అయితే బ్యాగ్లో పెట్టుకోమన్నాను, పెట్టుకున్నారు. కానీ ఆ బ్యాగ్ కార్లో పెట్టడం మర్చిపోయారు. ఇంకా వాళ్ళ గురించి తొందరగా రావాల్సి వచ్చింది. కనీసం ఒక 10 వరకు అన్న ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకుంటారు కదా. లేకపోతే వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ బయలుదేరినా
ఇంటికి వెళ్ళేసరికి స్కూల్ టైం అవుతుంది. ఇంకా డైరెక్ట్ స్కూల్కే వెళ్ళడం ఉంటుంది. అసలు యాన్యువల్ ఎగ్జామ్స్ కదండి, రిస్క్ తీసుకోలేము. ముందంతా మంచిగా ర్యాంక్స్ వచ్చి ఇలా యాన్యువల్ ఎగ్జామ్లో మంచిగా చదువుకోతే బాగుండదు కదండి. అందుకే ఇంకా వాళ్ళ గురించే ముందు రోజు నైటే వచ్చేసామండి. ఇక్కడ ఇంకా నైట్ రైడ్ మంచిగా అనిపిస్తుంది కదండి హైదరాబాద్లో మొత్తం లైటింగ్స్ తోటి. అందుకే అక్కడక్కడ చిన్న చిన్న వ్యూస్ షూట్ చేశానండి, రీల్స్ లాగా అప్లోడ్ చేద్దామని. నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో కాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొన్ని రీల్స్ అయితే పెట్టాను. ఇంకా కార్లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామండి. ఎందుకంటే మా పిల్లలు మేము అందరం కలిసి అంత్యాక్షరి ఆడామండి కార్లోనే. ఇంకా బోర్ కొడుతుంది, మళ్ళీ నాకు చెప్పాను కదండి కార్ పడదని. ఇంకా డల్గా కూర్చుంటే నాకు ఇంకా ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది. అందుకే కొంచెం ఎంగేజ్ చేద్దామని చెప్పేసి పిల్లలకు కూడా అలా అయితే మేము కొద్దిసేపు ఆడుకున్నాము అంత్యాక్షరి. ఇంకా తర్వాత అయితే పిల్లలు ఆకలిస్తుంది అన్నారు. అక్కడ తినే బయలుదేరారు ఆల్రెడీ, కానీ రోడ్డు పైన వెళ్తుంటే వాళ్ళకి అదొకటి ఇదొకటి కనిపిస్తుంటే ఆటోమేటిక్గా ఆకలి అవుతుంది కదండి పిల్లలకి. ఆఫ్ కోర్స్ మనకు కూడా అవుతుంది అనుకోండి. ఇంకా దానికోసమని ఇక్కడ మధ్యలో చిన్న హోటల్ కాదండి, పెద్ద హోటల్ కనిపించింది. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ హోటల్ మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదండి, అది వెళ్ళి ఇంటికి వెళ్తుంటే ఈ హోటల్ కనిపించింది మాకు. కానీ హోటల్లో రెస్టారెంట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం ఇది కనిపించలేదు. ఇంకా మేమైతే ఇది సడన్గా దాటేసిన తర్వాత ఇది కనిపించింది, చూసాము. హోటల్ బాగుంది, వెళ్దాం అనుకున్నాం. కానీ ఇది తెలుసు కదండి, హైవేలో కొంచెం దాటిపోతే మళ్ళీ వెనకకి రావాలంటే యూటర్న్ అవన్నీ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా మేమైతే నెక్స్ట్ టైం చూద్దామని బయలుదేరిపోయాము. ఇంకా అప్పటి నుంచి ఈ హోటల్లో తినాలని మా పిల్లలైతే అనుకొని ఇప్పుడు గుర్తు చేసి సరే అని చెప్పి వెళ్ళాము. ఇంకా మేమైతే బిర్యానీ ఆర్డర్ చేయలేదండి, జస్ట్ రోటీ, నాన్, బటర్ నాన్ అండ్ అలాగే కర్రీ వచ్చేసి కాజు పన్నీర్ బటర్ మసాలా ట్రై చేసామండి. ఇంకా ఈ మధ్యలో అయితే మేము బిర్యానీ తినట్లేదండి రెస్టారెంట్స్కి వెళ్తే. ఎందుకంటే కొన్ని రెస్టారెంట్స్లో బిర్యానీ బాగుంటుంది, కొందరి దగ్గర బాగుండట్లేదు. ఇంకా ఆర్డర్ చేసిన అది ఆర్డర్ చేసిన తర్వాత ఎలా ఉన్నా డబ్బులు పెట్టి అయితే ఖచ్చితంగా తినాల్సింది కదండి. ఇంకెందుకు అంత రిస్క్ అని చెప్పేసి మేము మ్యాక్సిమం నాన్ కర్రీ తీసుకుంటున్నామండి. నాన్ కర్రీ అయితే ఎక్కడైనా బాగానే ఉంటుంది నాకు తెలిసి. అందుకే బిర్యానీ తినట్లేదు, జస్ట్ రోటీస్ మాత్రమే తింటున్నాము. ఇంక ఇక్కడైతే చిన్నగా ఫోటో తీసుకుంటున్నామండి, పక్కన వ్యూ బాగుంది కదా అని చెప్పేసి. మా బాబాయ్ అయితే ఇక వీడియో తీస్తున్నాడు. ఇంకా మా నాన్న అలాగే పన్నీర్ కర్రీ అయితే వచ్చేసింది. మేమైతే ఇక్కడ డిన్నర్ చేసిస్తున్నాము. మా బాబుకి ప్లేట్స్ చాలా బాగా నచ్చాయంట, అందుకే షూట్ చేయమంటే పర్టికులర్గా ప్లేట్ కోసం షూట్ చేస్తున్నాను నేను. సైడ్కి మొత్తం ఇట్లా బొమ్మలా ఉన్నాయి కదండి, ప్లేట్ అందుకే బాగుంది. ఇంకా డిన్నర్ చేయడం అయిపోయింది. మేమైతే మళ్ళీ కిందికి కూడా వచ్చేసామండి, బయటకు వచ్చేసాం రెస్టారెంట్ నుంచి. ఇంకా మెనూ కార్డ్లో చూస్తే అక్కడ డెజర్ట్స్, కూల్ డ్రింక్స్ అయితే ఏం లేవండి. అంటే కింద సపరేట్ కౌంటర్స్ ఉన్నాయండి ఈ రెస్టారెంట్లో. అన్ని రెస్టారెంట్లో కాకుండా ఇట్లా ఐస్ క్రీమ్స్ కానీ, చాట్ కానీ, స్నాక్స్ కానీ కింద సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి, మిల్క్ షేక్స్ అని. ఇంకా అక్కడికి వచ్చి మేమైతే జ్యూస్ అని ఏదైనా తాగుదాం, ఎందుకంటే బయట నైట్ అయినా కూడా ఉబ్బరి బాగా వస్తుంది. పైగా పొద్దుంతా కొంచెం జర్నీ అయింది కదండి, మార్నింగ్ ఈవినింగ్ తిరగడం అయింది కదా, సో వేడి చేస్తుందని చెప్పేసి కొంచెం లైట్గా జ్యూస్ తాగుదామని వచ్చాము. ఇంకా నేను మా చిన్నోడైతే లస్సీ తీసుకున్నామండి. మా పెద్దోడు పెరుగు తినడు, సో వాడికైతే జ్యూస్, బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఏదో తీసుకొచ్చారండి. ఇంకా మా వారు, మా పెద్దబాబు జ్యూస్ షేర్ చేసుకుంటున్నారు. నేను మా చిన్న బాబు అయితే లస్సీ షేర్ చేసుకుంటున్నామండి. యాక్చువల్గా అయితే మా పిల్లలకు గోలీ సోడా తాగుదామని ఉండే అండి, కానీ గోలీ సోడా అయితే అక్కడ లేదు. ఇంకా జ్యూస్తో సరిపెట్టుకున్నాం. ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి, మీరు ఎవరైనా వెళ్ళారా అని నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. రెస్టారెంట్ పేరు వచ్చేసి తీన్మార్ రెస్టారెంట్ అంట. భువనగిరి హైవే మీద ఉంది, ఇలా ఎల్ షేప్లా ఉంది. పైన ఉంది కూర్చోడానికి సిట్టింగ్, కింద ఉంది. కింద అంటే జస్ట్ ఇట్లా కింద ఏసీ లేకుండా ఓపెన్ ఏరియా లాగా ఉంది. ఇక్కడైతే సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి. పైన అయితే రెస్టారెంట్ బాగా అనిపించింది. ఇంక ఇక్కడ చిన్న పప్పి ఉంది కదండి, ఇంకా మా పిల్లలకి అయితే పప్పీస్ అంటే చాలా ఇష్టము, అందుకే వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నారు. పప్పీస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయండి. ఇక చిన్న క్యూటీ బ్రౌన్ కలర్ ఒకటి ఉంది, వైట్ కలర్ ఒకటి ఉంది. ఇంకా రెండింటిని అయితే వీళ్ళు వీడియో షూట్ చేస్తున్నారండి. ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉందండి, బాగానే కాదు బాగుంది. మ్యాక్సిమం బ్రెడ్స్ అయితే రోటీస్, నాన్స్ అయితే ప్రతి రెస్టారెంట్లో బాగానే ఉంటున్నాయండి. సో మేము మ్యాక్సిమం అవే ట్రై చేస్తున్నాము. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళి పడుకోవాలి. పిల్లలు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ కాబట్టి త్వరగా లేవాల్సి వస్తుంది. ఇంక ఈ రోజుకైతే వీడియో ఏం చేస్తున్నాయండి, లైక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి. అలాగే ఈ రెస్టారెంట్కి వెళ్ళారా లేదా అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. మీరు శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. రెస్టారెంట్ అయితే ఫుల్ వ్యూ ఇలా ఉంది. మా బాబుని వెళ్ళేటప్పుడు షూట్ చేయమంటే బయటకు వచ్చిన తర్వాత షూట్ చేశాడు. యాక్చువల్గా అయితే వెళ్ళేటప్పుడు షూట్ చేశాడు ఎంటర్ అయ్యేటప్పుడు, కానీ అప్పుడు రికార్డ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోయాడంట. మనం వీడియో తీస్తున్నామనే, దాని పర్మిషన్ లేకుండా వీడియో తీస్తున్నామనే.
పినాక కేక్ లెక్క ఉందని పలగొడతారు. పినాటా కేక్ ఏదో ఉంటుంది, ఇట్లా పలగొడతారు కేక్ని హ్యామర్ తోటి. పైన దీంతో తయారు చేస్తారు చాక్లెట్, దాంతో పోయింది ఆ కేక్. అంతా పలగొట్టి లోపల కేక్ కట్ చేస్తారు.